మరో బ్రేకింగ్ లో చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ కొనసాగుతోందన్నారు సిపి శ్రీనివాసరెడ్డి. ప్రభాకర్ రావుకు రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయలేదన్న ఆయన ఊహాగానాలతో దర్యాప్తులకు ఇబ్బంది పడుతున్నారన్నారు. రాజకీయ నేతల ప్రమేయంపై విచారణ జరుగుతోందని, ప్రభాకర్ రావు దర్యాప్తు అధికారులకు అందుబాటులోకి రాలేదంటున్నారు. సరైన సమయంలో పూర్తి వివరాలు వెల్లడిస్తానన్నారు సిపి శ్రీనివాసరెడ్డి. బ్రేకింగ్ లో చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ కొనసాగుతోందన్నారు సిపి శ్రీనివాసరెడ్డి. ప్రభాకర్ రావుకు రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయలేదన్న ఆయన ఊహాగానాలతో దర్యాప్తులకు ఇబ్బంది పెడుతున్నారన్నారు. రాజకీయ నేతల ప్రమేయంపై విచారణ జరుగుతోందని, ప్రభాకర్ రావు దర్యాప్తు అధికారులకు అందుబాటులోకి రాలేదంటున్నారు. సరైన సమయంలో పూర్తి వివరాలు వెల్లడిస్తానన్నారు సిపి శ్రీనివాసరెడ్డి. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ కొనసాగుతోందన్నారు సిపి శ్రీనివాసరెడ్డి. ప్రభాకర్ రావుకు రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయలేదని చెప్పారు. ఇక మరింత అదనపు సమాచారం ఇదే అంశానికి సంబంధించి మా క్రైమ్ బ్యూరోకి సంబంధించి కరస్పాండెంట్ అమరేందర్ అందిస్తారు మరిన్ని వివరాలు. అమరేందర్, ఏం జరుగుతోంది? సిపి శ్రీనివాసరెడ్డి వెల్లడించిన విషయాలు ఏంటి? రమణబాబు, రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇప్పటికే దర్యాప్తు ఒకవైపు కొనసాగుతుంది. అయితే కొన్ని వార్తా పత్రికలు కావచ్చు, ఛానల్లో వస్తున్న రెడ్ కార్నర్ నోటీసులకు సంబంధించి కూడా ఆయన స్పందించారు. రెడ్ కార్నర్ నోటీస్ లాంటి ఎలాంటివి కూడా జారీ చేయలేదు. ఊహాగానాలతో కొంతమంది దర్యాప్తును పక్కదారి పట్టించే ప్రయత్నం, ఇబ్బంది పరుస్తున్నారంటూ కూడా వ్యాఖ్యానించారు. రాజకీయ నేతలకు సంబంధించి కొంతమంది సమయం ఉంది, దీనిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగుతుంది. బీఆర్ఎస్ సంబంధించిన కొంతమంది పెద్ద నేతలు కూడా ఇందులో ఉన్నారంటూ ఇన్సైడ్ గా వ్యాఖ్యానించారు. ప్రభాకర్ రావుకు సంబంధించి కూడా ఒక కేసును అతన్ని అందులోంచి కేసులోంచి తప్పుతో పట్టించే ప్రయత్నం చేయడం, అని పట్టుకోవడం లేదనేది కొంత అవాస్తవాలు వార్తా కథనాలు వస్తున్న నేపథ్యంలో పూర్తిస్థాయిలో వీటన్నిటినీ పూర్తిగా ఖండించారు. ప్రభాకర్ దర్యాప్తుకు సంబంధించిన అధికారులు ఎవరైతే ఉంటారో వారికి అందుబాటులోకి ఇంతవరకు కూడా రాలేదు. సరైన సమయంలో ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన కేసుకు సంబంధించి కూడా పూర్తిస్థాయిలో వివరాలన్నింటి కూడా వెల్లడిస్తామంటూ కూడా తెలిపారు. మొత్తంగా ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంబంధించి ఒకవైపు దర్యాప్తు కొనసాగుతుంది. ఎవరైతే నలుగురు పోలీసు ఉన్నతాధికారులు ఉన్నారో వారు ప్రస్తుతం కస్టడీలో ఉన్నారు. ఒకవైపు వాళ్ళకి సంబంధించిన ఐటీ యాక్ట్ కింద కూడా వారిపైన కేసు నమోదు చేశారు. సొసైటీలో పూర్తిస్థాయిలో భంగం కలిగించే వ్యవస్థను నెలకొల్పారు. ఫోన్ ట్యాపింగ్ అనేది లీగల్ గా వ్యవహరించాలి, కానీ ఇల్లీగల్ గా నిర్వహించారు. ప్రభాకర్ అయితే ప్రస్తుతానికి ఇక్కడ లేడు అంటూ కూడా సిపి శ్రీనివాసరెడ్డి అయితే తెలిపారు. మొత్తానికి ఫోన్ ట్యాపింగ్ ఇంకా దర్యాప్తు కొనసాగుతున్నట్టు చెప్పిన నేపథ్యం అయితే ఉంది రమణబాబు. ఓకే, థ్యాంక్ యూ.